మిగిలిన గ్రహాలు అంత ప్రభావం చూపించలేవు. దీనికి కారణం కూడా నేను గతంలో చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతే మీకు. ఆదిత్యాయ చ శోభాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాల్లో 7 గ్రహాలేమో గ్రహ లక్షణాలు కలిగిన పూర్ణ గ్రహాలు. ఇంకో 2 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఛాయాగ్రహాలు అన్నారు. గ్రహ లక్షణాలు అనేటువంటివి వాటికి లేదు. రాహువు మాయ. రాహు ఎప్పుడు కూడా మాయలో పడేస్తాడు, మనల్ని మాయలో పడేస్తాడు, మాయా మోహితులను చేస్తాడు, భ్రమ కల్పించేస్తాడు. కేతు అంతా కూడా అపమృత్యు భయం. అంతా కూడా విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. అస్తమానం ఏవో దెబ్బలు తాగించుకోవడాలు ఇలాంటివన్నీ కూడా కేతువు యొక్క ప్రభావం వల్ల ఉంటాయి. దీన్ని సంకర జాతి గ్రహం అంటారు. మరి చూస్తున్నా కదా వర్ణ సాంకర్యం ఎంత విచ్చలవిడిగా సాగుతుందో. ఈ రాహుకేతువులే రాజ్యాలు వెళ్తున్నాయి. ఎందుకని? ఇవి రాక్షస గ్రహాలు. రాహుకేతువులు రాక్షసులు. ఈ రాక్షస గ్రహాలు కావడము, అందులోనూ కూడా మరి రాహు చండాల గ్రహం, కేతువేమో సంకర జాతి గ్రహం. అంచేత ఈ యొక్క మాయలో పడిపోయి మనం బయటపడలేకపోతున్నాం. ఈ రాహుకేతువులు కలిగించేటువంటి మాయ నుండి మనం బయటపడాలంటే ఒక మానసాదేవిని ఆశ్రయిస్తే సరిపోతుంది. ఈ మానసాదేవి సామాన్యురాలు కాదు. ఏమీ అవసరం లేదు. అతి సులభమైనటువంటి పద్ధతిలో మానసాదేవిని ఆశ్రయిస్తే సరిపోతుంది. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజా మందిరంలో నిలిపి రోజు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తీసుకుంటూ ఉంటే కలికల్మషాలు మనల్ని అంటవు, కలిదోషం మనల్ని పీడించలేదు. అంచేత నేను చెప్తాను, మానసాదేవిని ఆశ్రయించండి అని. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే చాలామంది చాలా సంప్రదాయాల్లో ఉన్నారు. ఏ సంప్రదాయాన్ని కూడా మనం కాదనడానికి ఏం లేదు. ఎందుకంటే ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేసినప్పటికి కూడా మనం చేరుకునేది మోక్షానికే. ఇందులో విభిన్న సంప్రదాయాలు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. కానీ మానసాదేవి ఏ ఒక్కరికి సంబంధించినటువంటి అమ్మవారు కాదు. గ్రహాలు ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రహాలు అంటే చెప్పండి. ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 9 గ్రహాలును మరి గణపత్యుల లేదంటే మరి వైష్ణవుల, శైవుల, శాక్తేయుల అట్లా ఏం లేదే. గ్రహాలు అందరి వాళ్ళు కూడా. ఎవరినైనా సరే గ్రహాలు పీడిస్తూనే ఉంటాయి. పాప వాళ్ళు గణపత్యులు, వీళ్ళేమో సౌరులు, వీళ్ళేమో వైష్ణవులు, వీళ్ళేమో శాక్తేయులు, వీళ్ళేమో శైవులు, వీళ్ళని పట్టుకుని మేము పీడించకూడదు అని చెప్పి వదలడం అనేది జరగదు. ఎవరి మీదైనా సరే గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఒకలాగే ఉంటుంది. సూర్యకిరణాలు ఎలాగైతే అందరి మీద సమానంగా పడుతూ ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క కిరణ ప్రసారం కూడా అట్లానే పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క రాహుకేతు దోషాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవించాల్సిందే. కాలసర్ప దోషం అనేటువంటిది అందరినీ సమానంగానే పట్టి పీడిస్తుంది. ఇటువంటి కాలసర్ప దోషాన్ని శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు మానసాదేవి. మానసాదేవి మరి ఏదో ఒక సంప్రదాయానికి సంబంధించిన అమ్మవారు కాదు. అంచేత ఎవరైనా సరే మానసాదేవిని పూజా మందిరంలో నిలిపి ఆరాధన చేసుకోవచ్చు. సాక్షాత్ పరాశక్తి మానసాదేవి. అందుచేతనే దేవీ భాగవతంలో ఆ స్థానం సంపాదించుకుంది అమ్మవారు.
దేవీ భాగవతంలో మిగిలినటువంటి దేవతామూర్తులకు సంబంధించిన అధ్యాయాలు ఏదో ఒకటో రెండో ఉంటాయి. కేవలము గంగకు సంబంధించినటువంటివి, మహిషాసురమర్దినికి సంబంధించినటువంటివి, ఇక తర్వాత అట్లా తులసి అమ్మవారికి సంబంధించినటువంటివి, రాధాదేవికి సంబంధించినటువంటివి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి, గాయత్రికి సంబంధించినటువంటి, మానసాదేవికి సంబంధించినటువంటి అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోండి కావాలంటే. అంటే ఆవిడ యొక్క మహత్తు అంత విశేషంగా ఉంది. అంటే ఆవిడ సాక్షాత్ పరాశక్తి కనుక దేవీ భాగవతంలో స్పష్టంగా అమ్మవారి యొక్క వైభవాన్ని అభివర్ణించడం జరిగింది. ఈ మానసాదేవిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఆరాధన చేస్తారో కలిదోషాల నుండి బయటపడగలుగుతారు, రాహుకేతు దోషాల నుండి బయటపడగలుగుతారు. మోసపోవడం అనేటువంటిది జరగదు. అదేవిధంగా మన ఇంట్లోకి వర్ణ సాంకర్య దోషాలు అనేటువంటివి ప్రవేశించవు. అంచేత ఏమిటంటే రాహుకేతువుల్ని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాల్సిందే. రాహుకేతు దోషాలు పోగొట్టేటువంటి మానసాదేవిని ఆశ్రయించాల్సిందే. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది మోసపోతున్నారు చూడండి, ఎంతమంది ఎన్ని విధాలుగా మోసపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ప్రతినిత్యం కూడా. ఏదో ఇదిగో ఇంత పెట్టుబడి పెట్టేస్తే అన్ని కోట్లు లాభం వచ్చేస్తుంది, మీరు 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసేస్తే, మా బ్యాంకులో వేసేస్తే 6 నెలల కల్లా డబల్ వడ్డీ ఇచ్చేస్తాం, లక్ష ఇచ్చేస్తూ ఉంటారు. 3 నెలలకి వీడెత్తేస్తాడు. తర్వాత అట్లానే మనం చూస్తూ ఉన్నాం, మీ డబ్బును డబల్ చేసి ఇచ్చేస్తామని చెప్పేసరి మోసం చేసేటువంటి గనులు కూడా తయారైనారు కదా. మనం మాయలో పడిపోతున్నామంటే ప్రధాన కారణం కాలసర్ప దోషమే. పోనీ మాయలో పడేవాళ్ళు చిన్నవాళ్ళు పడుతున్నారా అండి? చదువుకోలేనటువంటి వాళ్ళు పడుతున్నారా? జ్ఞానం లేనటువంటి వాళ్ళు పడుతున్నారా? అన్ని విధాలుగాను డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే పడుతున్నారు. మరి అదేంటండి, బాగా ఎడ్యుకేటెడ్ కదా, మరి ఎడ్యుకేటెడ్ అన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు మాయలో పడకూడదు కదా. పడుతున్నారంటే కారణం ఏంటి? కాలసర్పమే.